అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్టీలను వర్గీకరిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పాక్షికంగా బంద్ కొనసాగుతుంది. ఇప్పటికే పలు విద్యా సంస్థలు, కళాశాలలు కొన్నిట్లో బంద్ ప్రకటించాయి. వ్యాపార వాణిజ్య సముదాయాలు సైతం కొన్ని స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. అయితే ఆందోళనకారులని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్నాము. ఇప్పటికే సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి ఏరియాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీరి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఆగస్టు 1వ తారీఖు నాడు గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో మరి బహుజన్ సమాజ్ పార్టీతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ఇవాళ వర్గీకరణ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల చేత తీర్పిప్పించింది తప్ప ఇది భారతీయ జనతా పార్టీ తీర్పే తప్ప ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తీర్పు కాదని మేము అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను. మీరు చెప్పండి, ఎట్లా చూడవచ్చు? వారు ప్రధానమైనటువంటి ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. మీరు అడ్వకేట్ వృత్తిలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు బీజేపీ తీర్పు అంటున్నారు. న్యాయంగా ఈ తీర్పు అనేది ఆ రోజు నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ఉండి ఇది ఏ పరిస్థితుల్లో వర్గీకరణకు అనుకూలంగా మేము తీసుకొస్తామని మాటిచ్చి అదే మాటను నిలబెట్టుకోవడం కోసం సుప్రీంకోర్టు మీద మేము ఆరోపణ కాదు, కానీ ఇచ్చినటువంటి జడ్జీలంతా ఏ వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అసలు ఈ దేశంలో అసలు కుల గణన, అసలు ఎస్సీల యొక్క జనాభా ఎంత అని తెలియకుండా నరేంద్ర మోడీ ఏదైతే రాయమన్నాడో అది రాసినటువంటి తీర్పు అని మేము భావిస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు ఈ దేశంలో ఎప్పుడైతే క్రిమినలైజేషన్ ఉండాలని సుప్రీంకోర్టు ఇస్తే క్రిమినలైజేషన్ అవసరం లేదని బీజేపీలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా మళ్ళీ దాన్ని పునఃసమీక్షించడానికి రివ్యూ చేస్తామంటున్నారు. ఏదైనా ఈ దేశంలో జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ ఇవ్వాలి. జనాభా లెక్క చేయకుండా, కుల గణన చేయకుండా ఇష్టం వచ్చినట్టు మరి ఉన్నటువంటి ఫార్వర్డ్ క్లాస్కు సంబంధించిన వాళ్ళు కొన్ని ఒక్క పర్సంటేజ్ లేనటువంటి వాళ్ళు న్యాయస్థానాల్లో ఈరోజు సుప్రీంకోర్టు నుంచి మొదలుకొని జిల్లా కోర్టుల వరకు అసలు ఎస్సీల యొక్క జడ్జీల పర్సంటేజ్ ఎంత, ఈ పీపీల యొక్క పరిస్థితి ఎంత, రిజర్వేషన్ ఎంత, ఏజీపీల యొక్క మరి రిజర్వేషన్ ఎంత ఉన్నది అనేటువంటి చూస్తే కోర్టుల మీద లేదు, దేంట్లో కూడా రిజర్వేషన్ లేదు. కేవలం వాళ్ళు రాసి ఎన్నికల కోసం, ఓట్ల కోసం బీజేపీ ఆడిచ్చిన నాటకం ఈ కులాల మధ్య వైషమ్యాలను సృష్టించి కులాల మధ్య కొట్లాట పెట్టి రాజ్యాధికారం లక్ష్యంగా చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మొత్తం మీద ఒక కుట్ర పూర్తంగా వ్యవహరించినటువంటి తీరు అని చెప్పడం జరిగింది. కుల గణన చేయకముందే వర్గీకరణ ఎట్లా చేస్తారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది నేతలు ఉన్నారు, మీరు చెప్పండి ఎట్లా? భారత్ బంద్లో పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతున్నదో ఇది అసంతృప్తిగా ఉన్నది. కులగణన కానిది ఈ వర్గీకరణ అనేది సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టింది. వాళ్ళ రాష్ట్ర రాజకీయాల కోసం మాత్రమే ఈ తీర్పును అనుసంధానించాలి చేయాలనే ప్రధానమంత్రి చెప్పిన విధంగానే ఉన్నట్టు భావిస్తున్నాం మేము. కావున దీనికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి ఎట్లా? భారతదేశంలో ఈ దళిత వర్గాలు ఏదైతే కలిసి ఉన్నటువంటి దళిత వర్గాలను విడదీసి పాలించాలనేటటువంటి కుట్ర ద్వారానే ఈ ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఈరోజు దళిత వర్గాలు అదేవిధంగా మేధావులు ఎవరైతే బంద్కు పిలుపునిచ్చారో ఆ బంద్ను బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్జీ మాయావతి గారి ఆదేశానుసారం బహుజన్ సమాజ్ పార్టీ కూడా పూర్తి మద్దతు ప్రకటించి శాంతియుతంగా మేము బంద్లో పాల్గొన్నాం. శాంతియుతంగా బంద్లో పాల్గొన్నటువంటి సందర్భంలో అక్రమంగా ఈ మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ వర్గీకరణ ఏదైతే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను వెంటనే వెనుకకు తీసుకొని పక్షంలో రేపు ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, మొత్తం మీద అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. తమ నాయకురాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బంద్లో పాల్గొంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 30 ఏళ్ల కళ సాకారమైందని ఒక వర్గం భావిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.
దానికి సంబంధించి ఇప్పటి వరకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణతో ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి బయటకు వచ్చినటువంటి తరుణంలో మీ వాదన ఏంది ప్రధానంగా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో క్రిమి లేయర్ పద్ధతి ప్రకారం చేయాలన్నారు. ఈ క్రిమి లేయర్ పద్ధతి అమలు చేస్తే మాత్రం చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి రిజర్వేషన్ పొందిన వ్యక్తి మళ్ళీ వాళ్ళ వారసులకు కూడా రిజర్వేషన్ పొందలేకపోతాడు. ఈ విషయం తెలియక ఇది దళితులలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఆలోచనతో చేసినటువంటి తీర్పు అని మేము భావిస్తున్నాం. భారత రాజ్యాంగానికి ఇది విరుద్ధంగా చేసినటువంటి తీర్పు. ఒకసారి ఇదే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదు అని చెప్పి తీర్పు ఇచ్చినటువంటి సందర్భం మళ్ళీ అదే వర్గీకరణను మళ్ళీ సుప్రీంకోర్టు ఏ విధంగా చేస్తానని మేము భావిస్తున్నాం. జనరల్ గా సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పును కొన్ని సందర్భాల్లో సమర్థించుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు గోలక్నాథ్ కేసు ఉన్నది, కేశవానంద భారత్ కేసు ఉన్నది, ప్రధానంగా ఉన్నాయి. అయితే మీరెట్లా ప్రధానంగా ఏ పాయింట్ మీద పార్టీ అనేది కాదు, మా మిత్రులు ఏదైతే వర్గీకరణకు పోరాటం చేసి వాళ్ళు జడ్జిమెంట్ను సాధించారో ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత వాళ్ళకు కూడా అరే ఇంత ఘోరమైన తీర్పు వచ్చిందా అనేది వాళ్ళ మీదికి కూడా సంబరాలు మాత్రం చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా చేస్తాం. అదేవిధంగా నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ కుల వ్యవస్థను రద్దు చేయి. కులం ఎందుకు పెట్టినావు? నేను రిజర్వేషన్ ఇవ్వడం అనుకుంటాను. కులాలను పెట్టి భిక్షం ఎత్తున్నావు, రిజర్వేషన్ల పేరుతో భిక్షం వేస్తున్నావు. నువ్వు కుల వ్యవస్థ రద్దు చేయి. నరేంద్ర మోడీ అందరు సమానం అన్నప్పుడు, నువ్వు క్రిమిలేషన్ ప్రకారం ఉన్నప్పుడు కుల వ్యవస్థ రద్దు చేయి. బాబనోళ్ళను అందరు ఈక్వల్ సమానంగా చూడు. కానీ ఆ కులాలను సృష్టించుకుంటూ భిక్షం వేసుకుంటూ, రిజర్వేషన్ల పేరుతో భిక్షం వేసుకుంటూ, ఈ దళితుల మధ్య స్విచ్ పెడుతూ ఈ ఏమంటారు తీర్పు ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచనతో చేస్తున్న నరేంద్ర మోడీకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే మనం చూస్తున్నాం పలు ప్రాంతాల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. కొన్ని స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి, మరికొన్ని పాక్షికంగా వారి పాఠశాలలు కళాశాలలు యథావిధిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వీరి పోరాటం ఎంతవరకు వస్తుంది? ఒక వర్గం సంబరాలు జరుపుకుంటుంది, మరొక వర్గం నిరసనలు తెలియజేస్తుంది. వీరి మధ్యలో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఎట్లా కన్విన్స్ అవుతారో మనం వేచి చూడాల్సిందే. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.